పాలన యమపాశం 9 నెలల కాంగ్రెస్ పరిపాలనలో రైతులు దాదాపుగా 470 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రుణమాఫీ కాక ఆత్మహత్యకు బాటపడుతున్నారు. రైతు బంధు రాక ఆత్మహత్యకు బాటపడుతున్నారు ఈ రైతులు. అటువంటి రైతులపైన కూడా, అటువంటి ఆత్మహత్యలపైన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అవుతుంది. నరసింహారెడ్డి గారు, ఎందుకు రైతు ఆత్మవిశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నాడు? ఎందుకు ఆత్మహత్య బాట పట్టాల్సి వస్తోంది? ఈ 9 నెలల కాలంలో తీవ్రంగా నష్టపోయింది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు. రైతులకు సంబంధించి మీరిచ్చిన హామీలో 2 లక్షల రుణమాఫీ అనేది చాలా పెద్ద హామీ. అది కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటే లేదు మేము డబల్ చేస్తామని చెప్పి మీరు రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిళ్ళు. ఆ రైతులు ఓట్లతోనే మీకు పవర్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న దుశ్చర్యలు, మీ పరిపాలన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లెక్కలు పత్రికల్లో వచ్చిన వార్తలే చెప్తున్నాయి. ఇంతకుముందు కూడా ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడితే అడ్రస్లు పంపండి అన్నాడు, పంపినాం 250 మంది. మరి ఎంతమంది కల్లా నువ్వు కంపెన్సేషన్ ఇచ్చావు? ఎంతమంది దగ్గర పోయినారు మీ మంత్రులు? ఆయా జిల్లాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరన్నా పోయి పలకరిస్తున్నారా అండి? ఇక రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ డిసెంబర్ 9 లోపు మేము చేస్తామన్నది నీ నోటి నుంచి నువ్వు మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి. అది ఎవరో అడగలేదు, నువ్వే చెప్పినావు. సోనియా గాంధీ పుట్టినరోజు తప్పకుండా చేస్తామని చెప్పారు. ఇక ఉరకండిగా లగెత్తరి బ్యాంకులో పోయి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసి తీసుకోండి అన్నావు. నీ మాటలు నమ్మి రైతులు ఇలా రుణం తీసుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎన్ని గిమిక్కులు అండి రాజేష్ గారు దీంట్లో. 2 లక్షలు ఫస్ట్ 1,00,000 వరకు అన్నారు. ఇంతకుముందు చాలా లెక్కలు చెప్పినాం మనం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రుణాలు, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 50 లక్షల పైన ఉంటారు. తీసుకున్న అమౌంట్ 64 లక్షల కోట్లు. ఈ 64,000 కోట్లలో మీరన్న మీ అధమం, మీ క్రైటీరియాస్ ప్రకారం, మీ జీవోలు, ఆ దరిద్రపు జీవోల ప్రకారమే దరిదాపు 50,000 కోట్లు కావాలి. మీరే చెప్పి 49,000 కోట్లు వచ్చారుకే, క్యాబినెట్కి వచ్చేవరకు 30 ఎక్కువ. ఇవాళ సురేందర్ రెడ్డి గారి మరణము, వారి యొక్క సూసైడు, ఆత్మహత్య. రైతులను దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోకండి. బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ మీ వెంట ఉంటుంది. కేసీఆర్ గారు మీ వెంట ఉంటారు. వారి నాయకత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటి కూడా గల్లబట్టి, గుంజి, చెవుబట్టి, ముక్కు నేలకు రాపిచ్చైనా కానీ అమలు చేసేంత వరకు కేసీఆర్ ఊకోడు, బీఆర్ఎస్ పార్టీ ఊకోదు, కొట్లాడుతుందని చెప్తున్నాం. దయచేసి జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి. సురేందర్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రజలకు తెలవాలి. వాళ్ళ ఇంట్లో 2 కొడుకులు, ఒక తల్లి. రవీందర్ రెడ్డి వాళ్ళ పెద్దన్న ఏర్పడ్డాడు. ఆయనకు సపరేట్ రేషన్ కార్డు వచ్చింది. మోసం ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ సురేందర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ సుశీలమ్మ, వీళ్ళిద్దరి పేరు మీద, తల్లి పేరు మీద 1,05,000, ఈయన పేరు మీద 1,92,000, 1,50,000 ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు అని చెప్పి మీ కుటుంబంలో 2 ఉండు కాబట్టి ఒకళ్ళకే రుణమాఫీ చేస్తామంటారు. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి? ఎన్ని అబద్ధాలు అన్నావు నువ్వు? రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పినావు నువ్వు. మొదటి నుంచి మొత్తుకుంటాం మీ ప్రాధాన్యత. నువ్వు చెప్పినావు కానీ జీవో రాలేదు, అధికారులు మాట్లాడలేదు, నువ్వు మార్చలేదు జీవోని. రేషన్ కార్డుకి ఎందుకయ్యా ఈ దరిద్రపు క్రైటీరియాస్ అని చెప్పినాం. బ్యాంకుల వాళ్ళు పాస్బుక్ తీసి లోన్ ఇస్తారు. ఆ పాస్బుక్ చూసే నువ్వు మాఫీ చేయి. పాస్బుక్ హోల్డర్ 70 లక్షల మంది ఉన్నారు రైతులు. ఇవాళ అందరికి తెలిసిన విషయమే అది. అది చేయి. అది చేయకుండా ఇవ్వలేని సురేందర్ రెడ్డి గారికి రుణమాఫీ కాక ఆయన మరణించినాడు. ఇట్లా ఎంతమంది రైతుల్లో ఉసురు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దత్తాత్రేయ గారు, ఇన్ని వందల మంది రైతు ఆత్మహత్యలు జరగడం అనేది వాళ్ళ నిజంగా ప్రభుత్వ వైఫల్యం అనేది 100% మనకు కనిపిస్తుంది. రైతులు ఇంత విశ్వాసాన్ని కోల్పోయి గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కనిపిస్తూ ఉంది? రైతులని 2 లక్షల రుణమాఫీ పేరు మీద ఊచకొత్త కోసిండండి. ఇవాళ రైతులు పాపం 2 లక్షలకు ఆశపడి ఓట్లేస్తే వాళ్ళ నోట్ల సున్నం జల్లిండు. ఇవాళ రైతులు ఏమంటా ఉన్నారు? నువ్వు ఈ కండిషన్స్ అన్నీ ముందు చెప్పలేదు కదా. రేషన్ కార్డు ఉండాలా, లేకపోతే ఖచ్చితంగా మీరు 2 లక్షల లోపే ఉండాలా అని చెప్పలేదు కదా. ఎంబట పోయి తెచ్చుకోరని పాపం ప్రతి రైతులు ఉన్న రెన్యువల్ చేయించుకున్నారు, తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఈ కండిషన్స్ పెట్టడం ఏంది? ఈ దేశ చరిత్రలో ఒక రైతు తనకున్న వ్యవసాయ పట్టా పాస్బుక్ మీద ఆత్మహత్య లేఖను రాసి చనిపోవడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి ఇది. ఎంత ఆవేదనకు లోనే ఉంటాడు ఆ రైతు, ఆ కుటుంబం. కానీ ఇవాళ వీధిన పాలైందండి. ఇంకొక విషయం, కేసీఆర్ గారు రైతులని రాజులను చేసే క్రమంలో రైతు బంధు ఇస్తే ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు పడలేదు వాళ్ళ ఖాతాలో. చనిపోయిన రైతుల కుటుంబాలకు 5 లక్షల రైతు బీమా ఇస్తే ఒక్క రైతుకి ఇప్పటి వరకు హరీష్ రావు గారు చెప్పినట్టుగా 457 పైచులకు రైతులు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చనిపోతే వాళ్ళ కుటుంబాల వైపు తొంగి చూసే నాదుడు లేదండి. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. 24 గంటల కరెంటుతో రైతులను కంటికి రెప్పలాగా పడుకున్న కేసీఆర్ ఇక్కడ
నువ్వు రైతుల వైపు అవకాశవాదిగా ఎలక్షన్ల వరకు వాడుకుని రైతుల వైపు తొంగి చూడకుండా తొండి మాటలు మాట్లాడుతూ దేవుళ్ళ మీద ఓట్లేస్తూ రైతులందరినీ ఉచకుతగొస్తున్నావు కదా. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యని ఎవరు సాహసించరు. రైతులందరి పాపాలకు ఖచ్చితంగా పాపము ఒడిగట్టుకుంటున్నావు, నువ్వు పరిహారం చెల్లించుకుంటావు. ఖచ్చితంగా రైతుల యొక్క హక్కుల కోసం, రైతుల యొక్క ఆకాంక్షల కోసం కలబడి కొట్లాడడానికి బలమైనటువంటి నాయకత్వం ఉంది. హరీష్ రావు గారు అదే చెప్తా ఉన్నారు. ఏ బావిలో దూకి చస్తావు రేవంత్ రెడ్డి, నువ్వు 20 లక్షల మంది రుణమాఫీ చేసి 21 లక్షల మందికి ఎగవేసినావు కదా. మరి ఆ 21 లక్షల మంది రైతులు ఏం పాపం చేసిరు? 31 కొర్రీలు పెట్టిండండి. రేషన్ కార్డు లింక్ ఉండాలా, పెళ్ళి అయితే ఇవ్వరు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకు నీ భార్య పేరు ఏందని ఆధార్ కార్డు రాసుకురా అంటా ఉన్నాడు. పెళ్లి కాని వాళ్ళు భార్యని ఎక్కడికి తీసుకొచ్చి రాస్తారండి? ఇన్ని కండిషన్సా? తల్లి పిల్లలు వేరే 2 సంవత్సరాలు పెట్టుకొని భూమిని క్రమతాలుగా విడగొట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సపరేట్ రైతుగా ఎస్టాబ్లిష్ అయితే ఆ రైతుకి ఇవ్వండి. ఇవాళ ఆ రైతు వీధిన పాల్పడాలా? నువ్వు ఎందుకు ఈ తొండి మాటలు మాట్లాడుతావు? నువ్వు రెండుకిస్తా ఉన్నావు. సో రైతులందరూ కూడా ప్రతి జిల్లాలో ఇదే ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు ప్రతి ఇదే బిగినింగ్లో ఇదే విమర్శ వచ్చినప్పుడు మేము పాస్బుక్ క్రైటీరియా తీసుకుంటున్నామని ఓవరాల్గా చెప్పారు ముఖ్యమంత్రి. వారు చెప్పినట్టుగా అది జీవోలో చేరిస్తే ఈ సమస్య ఉండకపోయేదేమో. జీవోలో చేర్చకుండా జీవోలో మాత్రం రేషన్ కార్డు క్రైటీరియా ఉంది. ఓవరాల్గా అప్లికేషన్ల పేరు మీద రాజేష్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ స్కీమ్ అప్లై చేస్తాడు, తర్వాత రేషన్ కార్డు లింక్ పెడతాడు, తర్వాత రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్పేసి 10వ తారీఖు నుంచి రేషన్ కార్డుకి అప్లై అంటాడు. అంటే రైతులని ఆఫీసర్ల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ కేసీఆర్ కట్టినటువంటి రైతు వేదికలలో కూర్చొని పాపం రోజుల తరబడి పొలంలో పనులు వదిలేసి ఆ అధికారుల చుట్టూ తిరుగుతూ నా పేరు రాసుకోండి అని చెప్పేసి జిరాక్స్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతులను ఉసురు పోసుకుంటున్నాడు. వాళ్ళ పాపం ఒడిగట్టుకుంటున్నాడు. పాపం వాళ్ళు కన్నీరు పర్వంతం అవుతా ఉన్నారు. పొలంలో పని చేసుకోలేక ఇటు రైతు బంధు వస్తుందేమని ఆశపడి అధికారుల చుట్టూ తిరగలేక ఓవరాల్గా ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. అదంతా కూడా ఇట్లా రైతు బంధు మీద కావచ్చు, రైతు రుణమాఫీ వ్యవసాయ శాఖ మంత్రి నిర్ణయాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఒక. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారండి, ముఖ్యమంత్రి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని క్రమత్తాలు ఉన్నాయి, ఎన్ని సాగు భూమి ఉంది, ఎన్ని ఎకరాలలో వ్యవసాయం పండుతా ఉంది, పంట ఏది ఉంది, ఏ పంట పండుతా ఉంది, ఏ పంట పండలేదు, అవగాహన లేని నాయకత్వం మధ్యలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోతా ఉంది. నరసింహారెడ్డి గారు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎవరు మరి ఆయనకి తలకాయ మాట్లాడతారా? తలకాయ లేకుండా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక ఎంపీ, నువ్వు పార్లమెంట్ మెంబరు, కనీసం మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మాట్లాడాలి. హరీష్ రావు గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని మేడ్చల్ కలెక్టర్కి ఆయన లెటర్ రాస్తాడు. మరి సురేందర్ రెడ్డి మరణం నిజం కదా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు క్రిమినల్ కేసు పెట్టాలి? మీ ముఖ్యమంత్రి మీద, నీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇవాళ రైతులను చంపింది ఇవి రైతుల ఆత్మహత్యలు కాదు రాజేష్ గారు, ఇది ప్రభుత్వ హత్యలే. 470 మంది రైతుల ఆత్మహత్యలు, 470 మందిని 9 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ చంపేసింది. ఇవి ఆత్మహత్యల కిందనే మేమే కేసేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేవి, ఖచ్చితంగా ఆత్మహత్యలు కావివి. సో లేకుండా ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే హరీష్ రావు గారి మీద కేసు పెట్టాలి. చెప్పినందుకు కాదండి. ఇప్పుడు ఆయన గౌరవ పార్లమెంట్ మెంబర్ గా పోవాలి కదా. నువ్వు పోయినావా? మేడ్చల్ పోయినావా? మాట్లాడినావా? సురేందర్ రెడ్డి గారి కుటుంబం దగ్గర పోయినావా? సోయిందా నీకు? పోయి మాట్లాడి మందలిచ్చి ఏమైతే తెలుస్తుంది నీకు? ఎందుకు చనిపోయాడు సురేందర్ రెడ్డి గారు? వాళ్ళ అమ్మ ఇప్పుడు గర్భశోకంతో ఏడుస్తుంది. అక్కడికి పోయేది లేదు. మీరు ఏసీ రూములలో కూర్చొని మంత్రులందరూ సమన్వయం కాదు మీరు అన్నట్టు. ఒక సమన్వయం బాగుంది. ఎవ్వని శాఖల వాడు దోసుకోవాలి. సివిల్ సప్లైస్ కుంభకోణం 1100 కోట్లు, యాష్ కుంభకోణం 600 కోట్లు ఆయన, ఇక ఎక్సైజ్ కుంభకోణము సోమ్ డిస్టిలరీస్ అందరికి ఇచ్చేది ఆయన 1000 కోట్లు. ఈ 9 నెలల కాలంలో మొత్తం 9 స్కామ్లే ప్రభుత్వం మొత్తం కూడా. రైట్. అంటే అటువంటి రైతు అంటే ఎంతో ఆవేదన చెందితే తప్పించి ఆత్మహత్యకు పాల్పడరు. అటువంటి రైతు ఆత్మహత్య పైన కూడా మళ్ళీ వక్ర భాష అని చెప్పే విధంగా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం అనేది ఎంత బాధాకరం. రైతు ఆత్మహత్యలను కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారండి. ఎక్కిలి నవ్వులు నవ్వుతా ఉన్నారు. రైతులపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారంటే నిజంగా చెప్తా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి తరపున బీఆర్ఎస్ పార్టీ నిలబడి కొట్లాడుతుంది. రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ప్రాణం మీ కుటుంబానికి చాలా విలువైంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, పోతుంది, రేపు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. మీకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. మీ కుటుంబాలకు రైతు బంధు వస్తుంది, మీకు రైతు బీమా వస్తుంది, మీ వ్యవసాయ పొలాలకు 24 గంటల కరెంట్ వస్తుంది, ఖచ్చితంగా మీ పొలాలకు నీళ్లు వస్తాయి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కేసీఆర్ని నమ్ముకోండి. ఖచ్చితంగా కేసీఆర్ రైతుల తరపున నిలబడతాడు. ఆయనే ఒక గొప్ప రైతుగా ఇవాళ మొత్తం అందరికి తెలుసు ఆయన ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు. కాబట్టి రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటాం.